ట్రంప్‌కు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ చేతిలో ట్రంప్ ఒక పావులాగా మారిపోయాడని చెప్పేసి ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇలా ఇరాన్ మొత్తం కూడా ట్రంప్ పైన ఈ స్థాయిలో విమర్శలు చేస్తూనే కొన్ని ఆరోపణలైతే చేయడం జరిగింది. సో మరి నిజంగా ఇరాన్ విదేశాంగ శాఖ ఇప్పుడు ఏం చెప్పింది? వాళ్ళు చెప్పినట్టుగానే ట్రంప్‌కు సంబంధించిన చాలా సీక్రెట్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా? అందుకోసమే ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఇరాన్ మీద యుద్ధానికి దిగాడా? అసలు ఇరాన్ విదేశాంగ శాఖ ఏం చెప్పింది? మరి దానికి ఆధారాలు ఉన్నాయా? లేవా? సో దీని పట్ల ఎటువంటి అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి అనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ రెండూ కలిసి కూడా ఇరాన్ మీద యుద్ధానికి దిగాయి. అలాగే యుద్ధం స్టార్ట్ అయిన కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా చంపేయడం జరిగింది. సో మొదటి నుంచి కూడా ఇరాన్ అంటే ఇజ్రాయెల్కు పడదు. ఎందుకు అనంటే ఇరాన్ ఒకవేళ అణ్వాయుధ దేశంగా అయితే, ఒకవేళ వాళ్ళు అణ్వాయుధాన్ని తయారు చేస్తే వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ పైన అనేది ఇజ్రాయెల్కు ఒక క్లారిటీ, ఒక అభిప్రాయం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో వీళ్ళు అణ్వాయుధాలు ఎప్పుడైనా తయారు చేస్తున్నట్టు అనుమానాలు వచ్చినా కూడా ఇజ్రాయెల్ దాడులు చేయడం, వాటి మీద మాట్లాడడం అయితే జరిగింది. సో అటు ఖమేనీ ఇరాన్ యురేనియం నిల్వలు చేస్తున్నారని, అణ్వాయుధాలు తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇజ్రాయెల్ భావించింది. సో అందుకోసమే వాళ్ళు ఇరాన్ మీద యుద్ధానికి దిగారు. ఆ యురేనియం నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బంకర్ల మీద దాడులు చేసి వాటిని సర్వనాశనం చేస్తారని చెప్పేసి గతంలో ప్రకటించుకున్నారు. అయితే యుద్ధంలోకి ఇప్పుడు అమెరికాను కూడా ఇజ్రాయెల్ లాగింది. అమెరికా ట్రంప్ని కూడా ఇరాన్తో యుద్ధానికి అటు ఇజ్రాయెల్ ప్రొవోక్ చేసి రప్పించడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించడం అయితే జరిగింది. సో ఆ దాడుల్లో ఖమేనీ చనిపోయారు. ఇప్పటికి 1 మంత్ అవుతున్న ఆ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా ఎస్కలేట్ అవుతూ ఉంది. సో ఎక్కడా కూడా ఈ యుద్ధం అనేది ఫుల్ స్టాప్ పడట్లేదు. సో ఆ రకంగా ఈ యుద్ధ ప్రభావం అనేది ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలా ఇజ్రాయెల్ చెప్పగానే ట్రంప్ ఎందుకు వచ్చేసాడు, అమెరికా ఎందుకు ఈ యుద్ధంలోకి దిగిందనేది చాలామందికి బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే ఇజ్రాయెల్కి ఒక అభద్రతా భావం ఉంది, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసేది మా మీద అని చెప్పేసి. కానీ మరి ట్రంప్కి ఏంటి లాభం, అమెరికాకి ఏంటి లాభం? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. 1 మంత్లో ట్రంప్ చాలా ఖర్చు పెట్టాడు యుద్ధం కోసం, చాలా అమెరికా నష్టపోయింది కూడా. సో ఆ రకంగా యుద్ధం వల్ల ట్రంప్కి నష్టమే మిగిలింది కానీ లాభాలే మిగలలేదు. ఈవెన్ వాళ్ళ ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరగడానికి కారణమైంది. ఇప్పుడు లక్షలాది మంది ఏకంగా మొన్న 1 కోటి మంది రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేశారు. నో కింగ్స్ పేరుతో ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు చేశారు. ఇలా వ్యతిరేకత కూడా పెరిగింది. సో ఈ రకంగా చూసినా కూడా ట్రంప్కి యుద్ధం అనేది ఎటువంటి లాభాలను చేకూర్చలేదని అందరి అభిప్రాయం. సో అటువంటి టైంలో మరి ఇజ్రాయెల్ చెప్పగానే యుద్ధంలోకి అమెరికా ట్రంప్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. సో ఇలా అమెరికాకి ఇజ్రాయెల్కి ట్రంప్కు నెతన్యాహుకు మధ్య ఉన్న ఈ సంబంధం పైన, ఈ రిలేషన్ పైన ఇరాన్ విదేశాంగ శాఖ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. అవి ఏం చేసిందా అని చూస్తే ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ ఉన్నతాధికారుల ప్రకారం అంటే డొనాల్డ్ ట్రంప్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కనుసన్నల్లో పనిచేస్తున్నారని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అని చూస్తే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఏదైతే యుద్ధం ఉందో, అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య ఈ బంధం ఏదైతే ఉందో ఇది కేవలం దౌత్యపరమైన బంధం కాదు, ఇది బ్లాక్మెయిల్ రాజకీయం ఉందంటూ కూడా ఇరాన్ విదేశాంగ శాఖ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ బ్లాక్మెయిల్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి ఈ బ్లాక్మెయిల్కి ఇరాన్కి ఇజ్రాయెల్ అమెరికాకి మధ్య ఏంటా అని చూస్తే గతంలో మన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఈయన సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఆయన కేసు, ఈ లైంగిక వేధింపుల కేసులో ట్రంప్కు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఆధారాలు కూడా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ ఆరోపిస్తుంది. సో అలా గతంలోనే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ పేరు ఎప్పుడైతే బయటపడిందో, అందులో ఉన్న ప్రముఖుల పేర్లు ఎప్పుడైతే బయటపడ్డాయో అందులో ట్రంప్ పేరు కూడా వినిపించింది. సో దానికి ట్రంప్కి ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధం ఉంది. ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడు, దానికి సంబంధించిన మొత్తం వీడియోలు ఆధారాలు అనేవి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ మొసాద్ దగ్గర ఉన్నాయి. వీటిని పెట్టుకునే ఇప్పుడు ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్, అలాగే నెతన్యాహు. అందుకోసమే వాళ్ళు చెప్పగానే యుద్ధంలోకి వచ్చేసాడు ట్రంప్. ఒకేలా మీరు కనుక యుద్ధంలో రాకపోతే, ఇరాన్ని మీరు ఎదుర్కోకపోతే, ఇరాన్ పైన మీరు యుద్ధం చేయకపోతే ఈ ఆధారాలన్నీ మేము బయట పెట్టేస్తామని బ్లాక్మెయిల్ చేసి ఈ యుద్ధంలోకి తీసుకొచ్చాడని ఇరాన్
ఈ రకంగా అయితే ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అనేది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు దీనిపైన చర్చలు కూడా పెట్టేశారు. అంటే అంత చర్చనీయాంశంగా మారిపోయింది పాయింట్. ఇటువంటి ఆరోపణలు ఒక దేశ అధ్యక్షుడు అది కూడా ట్రంప్ మీద చేయడం అనేది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. సో మరి దీని పట్ల ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయంటే, ఇరాన్ ఆరోపిస్తున్నట్టుగా అటు ట్రంప్, ఎప్స్టీన్ మధ్య గతంలో అయితే పరిచయాలు ఉన్నట్టుగానే తెలిసింది. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే పరిచయాలు ఉన్నాయి కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడా? సో అలా ట్రంప్ పేరైతే బయటకు వచ్చేసింది. ఆయనకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ఏమి కూడా బయట అయితే పెట్టలేదు. సో అవి మొసాద్ దగ్గర ఉన్నాయని ఇప్పుడు ఇరాన్ చెప్తుంది. అయితే మొసాద్ దగ్గర ఉన్నాయని, మొసాద్ ఈ విధంగా అమెరికా ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తుందని ఎక్కడ ఆధారాలు కూడా లేవు. సో మొదటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు, ఫ్రెండ్లీగానే ఉంటున్నామని చెప్పేసి ప్రకటించుకుంటూ రావడం అయితే జరిగింది. సో ఆ రకంగా వాళ్ళ రిలేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మరి నిజంగా ట్రంప్కు సంబంధించిన ఆధారాలు మన మొసాద్ దగ్గర ఉన్నాయా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా, అందుకే నెతన్యాహు బ్లాక్మెయిల్ చేస్తున్నా అనడానికి కూడా ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఇరాన్ మాత్రం ఆరోపణలు అయితే చేసింది. అయితే చాలా మంది నమ్ముతున్నారు కూడా, ఎందుకంటే ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది. ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడిన తర్వాత ఇప్పుడు ఈ యుద్ధం అనేది ప్రారంభమైంది. అంటే ఇజ్రాయెల్ చెప్పగానే ట్రంప్ యుద్ధంలోకి వచ్చేసి యుద్ధం చేసేసాడు. మామూలుగా ట్రంప్కి ఏదైనా అవసరం ఉంటేనే చేస్తారు. ఈ యుద్ధం వల్ల ట్రంప్కి ఏం అవసరం, అసలు ఎందుకు యుద్ధం ప్రారంభించాడనేది ఎవరికీ తెలియని ఒక క్వశ్చన్ అని చెప్పుకోవాలి. అంటే ఏదో కారణాలు చెప్తున్నారు వాళ్ళు, ఇరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని, అది అణ్వాయుధ దేశంగా ఉండకూడదని ఇటువంటి రీజన్స్ చెప్తున్నప్పటికీ అవేవి కూడా సాటిస్ఫై ఇవ్వలేదు ఎవరికి కూడా. సో అందుకోసమే ఇప్పుడు ఈ డౌట్ అనేది చాలా మందిలో కలుగుతుంది. దీన్ని నమ్ముతున్నారు కూడా. నిజంగానే ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడు, ఆ ట్రంప్కి సంబంధించిన ఆధారాలు ఇజ్రాయెల్ మొసాద్ దగ్గర ఉన్నాయి. అందుకే మొసాద్ చేతిలో ఇప్పుడు ట్రంప్ పావుగా మారిపోయాడు. వాళ్ళు చెప్పగానే నిర్ణయాలు తీసుకుంటుండు, వాళ్ళు చెప్తేనే యుద్ధానికి దిగాడు, ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో మరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఏమంటున్నారంటే ఈ న్యూస్ని, ట్రంప్ అనుసరిస్తున్న ఇజ్రాయెల్ ఫస్ట్ విధానం వెనుక బ్లాక్మెయిల్ కంటే కూడా వ్యూహాత్మక ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే అమెరికాలోని శక్తివంతమైన యూదు ఓటర్లని, నిధులని ఆకట్టుకోవడానికి ట్రంప్ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్కు అనుకూలంగానే వ్యవహరిస్తాడు. దీన్ని ఇరాన్ బ్లాక్మెయిల్గా చిత్రీకరించడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ బంధం మధ్య చిచ్చు పెట్టాలని, లేదా ట్రంప్ ఇమేజ్ని అంతర్జాతీయంగా దెబ్బతీయాలని చెప్పేసి చూస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఆ బ్లాక్మెయిల్ ఆ యాంగిల్తో పాటు ఇంకో యాంగిల్ ఇప్పుడు బయట పెట్టారు వీళ్ళు. అదేంటంటే రాజకీయంగా హెల్ప్ అవుతుందని, యూదు ఓటర్లను ఆకర్షించడానికి అని చెప్పేసి ఆ కారణం అయితే చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ అయితే ఫైనల్, ఇంకోసారి అయితే ఆయన ప్రెసిడెంట్ అవ్వరు. మరి అటువంటి టైంలో ఇప్పుడు ఆయనకు ఓటర్స్ అవసరమా? అంటే రిపబ్లికన్ పార్టీని అధికారంలోకి తేవడానికి మళ్ళీ యూత్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ట్రంప్ అమెరికన్స్లోనే వ్యతిరేకత సాధిస్తున్నారు. ఆ రకంగా ఒక ఓటర్స్ని కోల్పోతున్నారు. అంటే యుద్ధం వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు, యుద్ధం వద్దు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు కూడా ఉండి రోడ్డు మీదకి వస్తున్నారు. మరి ఆ ఓటర్స్ని కోల్పోతారు కదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో యూదు ఓటర్లని ఈయన సంపాదించుకోవడానికి యుద్ధం ప్రారంభించుండొచ్చు. యుద్ధం వద్దు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు, ఆ యుద్ధానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది అమెరికన్స్ చేతిలో. మరి వాళ్ళ ఓట్స్ ట్రంప్ కోల్పోయినట్టే కదా అనేది ఒక చర్చ. మరి దాని వెనకాల ఇంకా రీజన్ అయితే తెలియదు. సో ఇరాన్ చేస్తున్న ఈ సంచలన ఆరోపణల వెనుక ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడం పట్ల వారిలో ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అంటే ట్రంప్ తన హయాంలో విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా చాలా అయితే దెబ్బతిన్నది. మళ్ళీ ఇప్పుడు నెతన్యాహుతో కలిసి ఈయన కఠినంగా వ్యవహరిస్తున్నారనే భయంలో ఇరాన్ అయితే ఉంది. సో ఇరాన్ పట్ల గతంలో ట్రంప్ వ్యవహరించిన తీరు రెండోసారి అధికారంలోకి రావడం అనేది ఇది కాస్త ఇరాన్ని గందరగోళంలో పెట్టింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇటు ఇరాన్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకుంటే అసలైన నిజాలు కావచ్చు, ఇవేవి కూడా ఇంకా ఆధారాలు అయితే బయటకు రాలేదు. సో ఎవరు నమ్మేవి వాళ్ళు నమ్ముతున్నారు. ఇజ్రాయెల్ చేతిలో ట్రంప్కి సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి, అందుకే యుద్ధంలోకి దిగాడు అని చెప్పేసి నమ్మే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనా యుద్ధం అయితే జరుగుతుంది, ఇది ఆగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అసలు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించాడో ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ ఇంకా ఎవరికి కూడా అవసరం లేదు, ఇప్పుడు యుద్ధం ఆగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఇరాన్ చేసిన ఈ ఆరోపణలపైన ఇప్పుడు ట్రంప్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు ఏమన్నా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. సో ఈ ఎఫ్టీన్ ఫైల్స్కి సంబంధించి ట్రంప్ పేరు ఉండడం, ఆయనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చర్చ జరగడం ఇప్పుడు మరొకసారి తెరపైకి రావడం అయితే జరుగుతుంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఎటువైపు టర్న్స్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేలేదు, ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది
ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు, వార్నింగ్లు, వీళ్ళు వార్నింగ్లు ఇవ్వడాలు అలాంటివన్నీ కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే ఇరాన్ ఈ విధంగా అమెరికా ట్రంప్ పైన సంచలన ఆరోపణలు అయితే చేసింది. మరి దీని పట్ల అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం.